గుడ్ మార్నింగ్ అందరికీ. మనం 7 సప్త చిరంజీవుల జాబితాను తెలుసుకున్నాం. మొదటి వారు అశ్వత్థామ, ద్రోణాచార్యుడి కుమారుడు. శ్రీకృష్ణుడి శాపం వల్ల కలియుగాంతం వరకు జీవించి ఉంటాడు. సప్త చిరంజీవుల్లో బలి చక్రవర్తి, ప్రహ్లాదుని మనవడు. విష్ణుమూర్తిని వామన అవతారంలో ఇచ్చిన వరం వల్ల సూతుల లోకానికి రాజుగా అమరుడయ్యాడు. 3 వేదవ్యాసుడు, మహాభారతం రచించిన మహర్షి. వేదాలను విభజించినందుకు ఈయనకు ఆ పేరు వచ్చింది. హనుమంతుడు, శ్రీరాముని వరభక్తుడు. భూమిపై రామనామం ఉన్నంత కాలం జీవించి ఉండే వరాన్ని పొందాడు. విభీషణుడు, రావణాసురుడు తమ్ముడు. ధర్మపక్షాన్ని నిలిచినందుకు శ్రీరాముడు ఈయనకు చిరంజీవితత్వాన్ని ప్రసాదించాడు. కృపాచార్యుడు, మహాభారతంలో కౌరవ పాండవుల గురువు. ఈయన నిష్పక్షపాత బుద్ధికి చిరంజీవిగా మిగిలాడు. పరశురాముడు, విష్ణుమూర్తి యొక్క 6వ అవతారం. రాబోయే కలియుగంలో కల్కి అవతారాన్ని గురువుగా ఉంటాడు. అంటే ఇప్పుడు ప్రస్తుతం 7 చిరంజీవులు అంటే చిరంజీవులుగా మిగులుతున్నారు 7. 8వ వాళ్ళని అష్ట చిరంజీవులు అని పిలుస్తారు అనేది మార్కండేయ మహర్షిని కూడా గుర్తుపెట్టుకోవాలంట. ధన్యవాదాలతో.